సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీఆర్ఎస్ లీడర్లు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రైతులు, ఉద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు గులాబీ నేతలు. రైతుల కష్టాలను గాలి కొదిలేసి గాలి మోటార్లలో ముఖ్యమంత్రి, మంత్రులు తిరుగుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు హరీష్. బోనస్ హామీ పూర్తిగా బోగస్ అని, కనీస మద్దతు ధరకు దిక్కులేదన్నారు హరీష్. ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇస్తాము, అన్ని పంటలకు కూడా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కనీసం బోనస్ కాదు కదా, రైతాంగానికి మద్దతు ధర కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కొత్తగా కొనండయ్యా శనగలు అంటే మేము కొనము అంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చాలా మందికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా దగ్గర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు హరీష్. 2016, 2026 అంటే 10 ఏళ్ళు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అన్ని చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. సో మీలాగా చాలా మందికి ఇచ్చారు. ఛాయ తాగినంత సేపట్ల రెగ్యులరైజ్ చేసేస్తాం మిమ్మల్ని అన్నారు. 2.5 ఏళ్లలో ఎన్ని ఛాయలు తాగినావు రేవంత్ రెడ్డి? మరి మా ఎస్ఎస్సీ ఉద్యోగులు గుర్తొచ్చిందా నీకు? స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్ కు ఏం సంబంధం ఉందని లీగల్ నోటీసులు పంపించారు. మంత్రి సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్. 35,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందన్న తమ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా చెప్పుతో కొడతానని సీతక్క అనటం ఏంటన్నారు. అవినీతి జరగకపోతే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు క్రిషాంక్.